నిన్న మొన్నటి వరకు ఆయుధాల కోసం భారత్ ఇతర దేశాలపై ఆధారపడేది. ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశాల్లో మొదటి స్థానంలో ఉండేది. కానీ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితిని మార్చేందుకు శ్రీకారం చుట్టారు. దేశీయంగా ఆయుధ ఉత్పత్తులను పెంచాలని యోచించారు. ప్లాన్లు అమలయ్యాయి. తాజాగా వాటి ఫలితాలు వచ్చాయి. భారత రక్షణ రంగ ఉత్పత్తులు రికార్డులను బద్దలు కొట్టాయి. గత ఏడాది భారత రక్షణ ఉత్పత్తులు ఏకంగా $1,500 కోట్ల చేరుకున్నాయి. అంతేకాదు రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు కూడా 30% పెరిగి మరో మైలురాయిని చేరుకున్నాయి. రక్షణ రంగానికి మోడీ ప్రభుత్వం దేశీయంగా ఊతమివ్వడంతో అద్భుతమైన విజయాలు సాధిస్తోంది. డిఫెన్స్ రంగంలో పూర్తి స్వయం సమృద్ధిని భారత్ సాధించాలంటే మరింత దూరం ప్రయాణించవలసి ఉంది. అయితే భారత్ గతేడాది ఎలాంటి రక్షణ రంగ వృద్ధిని సాధించింది? ఎందుకు ప్రైవేట్ కంపెనీలను మోడీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది? వాజ్ స్టోరీ. భారత్ లో డిఫెన్స్ రంగం బూమ్ పెరిగిందా? ప్రీమియం గన్లను భారతే సొంతంగా తయారు చేస్తోందా? ఆయుధ రంగంలో భారత లక్ష్యం ఏమిటి? ఇది AK-203 కలష్నికోవ్ రైఫిల్. ఆయుధ మార్కెట్ లో అత్యంత ప్రీమియం గన్ గా దీనికి పేరుంది. 2021లో మాస్కోతో ఢిల్లీ ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అత్యంత ప్రమాదకరమైన ఈ ఆయుధాన్ని భారత్ లో తయారు చేసేందుకు నిర్ణయించింది. 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆయుధాలు భారత ఆర్మీ చేతుల్లోకి వచ్చేసాయి. ప్రస్తుతం భారత ఆర్మీకి 35,000 AK-203 రైఫిళ్లు సరఫరా అయ్యాయి. ఈ అత్యాధునిక రైఫిళ్లను తయారు చేసే ఫ్యాక్టరీ ఉత్తరప్రదేశ్ లోని అమేథీ జిల్లాలో ఉంది. AK-203 రైఫిళ్లు రష్యాలో కాకుండా ఒక భారత్ లో మాత్రమే తయారవుతాయి. మొత్తంగా 70,000 గన్నులు తయారు చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. తొలి దశలో చాలా వరకు గన్ను విడిభాగాలను రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. కానీ చివరికి 100% స్థానికీకరణతో ఇప్పుడు భారత్ ఈ ప్రతిష్టాత్మక ఆయుధాన్ని తయారు చేస్తోంది. రష్యాతో భాగస్వామ్యం ఒప్పందంతో భారత్ తన రక్షణకు అవసరమైన ఆయుధాలను భారీగా ఉత్పత్తి చేసుకోవడానికి మరింత వెసులుబాటు కలుగుతుంది. మొత్తంగా రష్యా సహకారంతో భారత్ ఇప్పుడు స్వదేశంలోనే టాప్ గన్లు తయారు చేస్తోంది. ఇదే కాదు, 2023లో రక్షణ రంగ ఉత్పత్తుల్లో భారత్ పలు మైలురాళ్లను సాధించింది. ప్రధానంగా 1,500 కోట్ల విలువైన మిలిటరీ పరికరాలను భారత్ ఉత్పత్తి చేసింది. ఈ స్థాయిలో ఆయుధాలను ఉత్పత్తి చేయడం భారత్ లో ఇదే తొలిసారి కావడం విశేషం. తాజాగా భారత్ లో ఆయుధ ఉత్పత్తి ఊపందుకోవడం ప్రోత్సాహకరంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. రక్షణ రంగం మరింత బలోపేతం చేయడానికి, దేశీయంగా ఆయుధ ఉత్పత్తిని విస్తరించడానికి మోడీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. సాంప్రదాయంగా చూసుకుంటే భారతదేశంలో రక్షణ తయారీలో ప్రభుత్వ రంగ సంస్థలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. కానీ భారతీయ రక్షణ ఉత్పత్తుల విధానాన్ని ఢిల్లీ క్రమంగా మారుస్తోంది. ఇప్పటి వరకు కేవలం ప్రభుత్వ రంగ సంస్థలే ఆయుధాలను తయారు చేసేవి. ప్రస్తుతం ప్రైవేటు రంగాన్ని కూడా ప్రధాని మోడీ ప్రోత్సహిస్తున్నారు. 2023 ఏప్రిల్ నాటికి 300కు పైగా కంపెనీలకు ఏకంగా 600 లైసెన్సులను ఢిల్లీ మంజూరు చేసింది. ఇందులో మహేంద్ర, టాటా, లార్సన్ అండ్ టూబ్రోతో పాటు భారత్ ఫోర్జ్ వంటి కీలకమైన కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ అత్యాధునిక ఆయుధాలను తయారు చేయనున్నాయి. రవాణా ఎయిర్ క్రాఫ్ట్లు, ఫిరంగులు, రాకెట్ లాంచర్లతో పాటు రేడార్ వ్యవస్థల్ని రూపొందిస్తున్నాయి. డిఫెన్స్ వ్యవస్థను మరింత స్ట్రాంగ్ గా మార్చడానికి ప్రైవేట్ సెక్టార్ ఎంతో ప్రయోజనకరంగా మారుతోంది. గత ఏడాది సుమారుగా 14,000 సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు, MSMEలు, 329 స్టార్టప్ కంపెనీలు రక్షణ పరిశ్రమల్లో భాగమయ్యాయి. ఆయుధాల తయారీలో ప్రైవేట్ రంగానికి చెందిన 50కి పైగా భారతీయ కంపెనీలు భారత రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. భారత్ లో తయారయ్యే వ్యక్తిగత రక్షణ పరికరాలు, పెట్రోల్ నౌకలు, అధునాతన తేలికపాటి హెలికాప్టర్లు, సుఖోయ్ వంటి యుద్ధ విమానాలతో పాటు ఇతర కమ్యూనికేషన్ పరికరాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. అంతేకాకుండా బ్రహ్మోస్ లాంటి అత్యాధునిక మిసైళ్లపై పలు దేశాలు కన్నేశాయి. ఈ ఏడాది తొలి విడత బ్రహ్మోస్ మిసైళ్లను ఫిలిప్పైన్స్ కు భారత్ ఎగుమతి చేసింది. సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైళ్ల ఫస్ట్ బ్యాచ్ మనీలకు సరఫరా అయింది. ఫిలిప్పైన్స్ మొత్తం 3 బ్యాటరీలు కొనుగోలు చేసింది. ఒక్కో బ్యాటరీలో 4 లాంచర్లుంటాయి. ఈ లెక్కన మొత్తం 12 లాంచర్లను భారత్ నుంచి ఫిలిప్పైన్స్ కొనుగోలు చేసిందన్నమాట. ఈ మిసైళ్లను నింగి, నేల, జలాలపై నుంచి ప్రయోగించేందుకు వీలుగా ఉంటాయి. ప్రధానంగా చైనా నుంచి తీవ్రమైన ముప్పును ఫిలిప్పైన్స్ ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో శక్తివంతమైన మిసైళ్లను భారత్ నుంచి కొనుగోలు చేసింది. బ్రహ్మోస్ మిసైళ్ల మినిమం రేంజ్ 290 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని ధ్వంసం చేస్తాయి. ఇందులో అప్గ్రేడ్ వర్షన్ మాత్రం 450 నుంచి 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని 100% ఖచ్చితత్వంతో ధ్వంసం చేస్తాయి. ఇక రక్షణ ఉత్పత్తుల్ని పెంచేందుకు అవసరమైన ఆయుధాల విడిభాగాలు, అలాగే టెక్నాలజీ కోసం ఇప్పటికీ భారత్ మిత్ర దేశాలపైనే ఆధారపడుతోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఇటీవలి కాలంలో భారత్ తీవ్రంగా యత్నిస్తోంది.
అందులో భాగంగానే మేక్ ఇన్ ఇండియాపై మోడీ సర్కారు తీవ్రంగా యత్నిస్తోంది. రక్షణ రంగంలో ఢిల్లీ కొత్త మార్పులు తీసుకొస్తోంది. డిఫెన్స్ రంగంలో మేక్ ఇన్ ఇండియాకు ప్రాధాన్యమిస్తోంది. అధునాతన ఆయుధాలను స్వదేశంలోనే తయారు చేసుకోవాలని ప్లాన్ వేసింది. ఈ లక్ష్యం దిశగా భారత్ వెరైటీ అస్త్రాన్ని సంధించింది. పలు రకాల ఆయుధాల దిగుమతులను ఇప్పటికే భారత్ నిషేధించింది. నిషేధించిన ఆయుధాల జాబితాను ఇటీవల ఢిల్లీ ప్రకటించింది. రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించడానికి ఈ దిగుమతుల నిషేధం ప్లాన్ సహకరించే అవకాశం ఉంది. అసలు నిషేధితుల దిగుమతి జాబితా ఏమిటి అంటే, విస్తృత శ్రేణి రక్షణ పరికరాలను ప్రతికూల జాబితాలోకి భారత్ చేర్చింది. ఈ జాబితాలో ఉన్న ఆయుధాలను ఇక నుంచి దిగుమతి చేసుకోవడానికి వీలుండదు. విదేశాల నుంచి రక్షణ దళాలు నిషేధిత ఆయుధాలను కొనుగోలు చేయలేరు. దీంతో దేశీయంగా తయారయ్యే ఆయుధాలపైనే ఆధారపడవలసి ఉంటుంది. ఈ క్రమంలో రక్షణ దళాలకు 2 ఆప్షన్లుంటాయి. నంబర్ 1, ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL వంటి సంస్థలు రక్షణ ఆయుధాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వ రంగ సంస్థ. ఇక రెండో ఎంపిక ప్రైవేటు రంగం. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలకే రక్షణ రంగంపై గుత్తాధిపత్యం ఉంది. కానీ ఇక నుంచి ప్రైవేటు కూడా అప్పగించాలని ఢిల్లీ భావించింది. ఈ క్రమంలో 2001లో ప్రైవేటు రంగాన్ని భారత్ ప్రోత్సహిస్తోంది. 2025 నాటికి రక్షణ రంగంలో $2,500 కోట్ల విలువైన ఆయుధాలను ఉత్పత్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాదు $500 కోట్ల విలువైన ఆయుధాలను ఎగుమతులు చేయాలని నిర్ణయించింది. అయితే ఉన్నట్టుండి ఇప్పుడు ఎందుకు భారత్ ఇలాంటి ప్లాన్ వేస్తోంది? ఎన్నాళ్ళు భారత్ ఆయుధ దిగుమతులపై ఆధారపడింది. అలాంటప్పుడు కీలకమైన ఆయుధాల దిగుమతిని భారత్ ఎందుకు బ్యాన్ చేస్తోంది అన్న అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి. అయితే ఇటీవల జరిగిన పలు సంఘటనలు భారత్ కు పాఠాలు నేర్పిస్తున్నాయి. కరోనా మహమ్మారితో సప్లై చైన్ దెబ్బతిన్నది. దీంతో ఆయుధాల దిగుమతులు భారీగా పడిపోయాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ ఇజ్రాయిల్ యుద్ధాలు భారత్ కు మేల్కొలుపుగా మారాయి. ఉన్నట్టుండి రష్యా దాడి చేయడంతో ఉక్రెయిన్ విలవిలలాడింది. ఆయుధాలను అందించాలని ప్రపంచ దేశాలను ఉక్రెయిన్ వేడుకుంటోంది. ఒకవేళ సొంతంగా ఆయుధాలు ఉండి ఉంటే రష్యాను సమర్థవంతంగా ఎదుర్కొనేది. రష్యా కూడా అంత ఈజీగా యుద్ధానికి దిగేది కాదు. రక్షణ అవసరాల కోసం ఇతరులపై ఆధారపడటం వ్యూహాత్మకంగా అత్యంత ప్రమాదకరం. ఈ నేపథ్యంలోనే ఆయుధాల కోసం ఇతర దేశాల మీద ఆధారపడకూడదని భారత్ అప్రమత్తమైంది. ఒకవేళ దిగుమతులపై ఆధారపడితే యుద్ధ సమయంలో హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దేశీయంగా ఆయుధాల తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవాలని భారత్ కోరుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ చురుకైన చర్యలు తీసుకుంటోంది. కొన్ని దిగుమతులను నిషేధించడంతో రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేస్తోంది. భారత్ సరైన మార్గంలోనే ఉంది. ఈ విధానాన్ని తగినంతగా ప్రోత్సహిస్తే దేశీయ రక్షణ రంగానికి ఊతమివ్వడమే కాదు, ఆయుధ ఎగుమతులకు కొత్త ఊపొచ్చే అవకాశం ఉంది.